వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్ 2025లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ను స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలో చేయబోతున్నాను. ఈ వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ముందుగా డ్రాయింగ్ ఒకసారి పూర్తిగా చెక్ చేసి తర్వాత డ్రాయింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. ఇంకా ఈరోజు ఈ 2D డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి డైమెన్షన్స్, మెజర్మెంట్స్ అన్ని చెక్ చేసుకుని కాసేపు చేద్దాం. ఓకేనా? 100 లెంత్, 36 డయా, 40 4 హోల్స్ డయా, 10 mm. ఈ 4 హోల్స్ డయా 26. ఓకేనా? పద ముందుగా వేర్ ఫ్రేమ్ లోకి వెళ్ళి రైట్ యాంగిల్ తీసుకొని యాంగిల్ సెంటర్ నుంచి హైట్ ఎంత 100 mm, విడ్త్ 36. ఓకేనా? ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఫోర్ ఫోర్ హోల్స్, ఈ చిన్న హోల్స్ ఉన్నాయి కదా, 10 డయామీటర్ 4 హోల్స్, 1 2 3 4 చేద్దాం. ఇప్పుడు 10 mm కాబట్టి ఇది ఒక్కదానికి వచ్చింది. సో మనకి ఇక్కడ 4 కార్నర్లు కావాలి కాబట్టి ఇక్కడ లాక్ వేసుకోవాలంటే ఏం డిస్టర్బెన్స్ కాదనమాట. ఓకే. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా? సేమ్ ప్లస్ అంటే నెక్స్ట్ డయామీటర్ ఎంత 26. ఓకేనా? సేమ్ డయామీటర్ 26 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లాక్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఎంత డైమెన్షన్ ఇచ్చుకుంటే అలా అంతనే వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా? ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ది 40 డయామీటర్, ఇంకోటి R32. ఓకేనా? ఇంకా 40 సెంటర్లో. ఓకే. నెక్స్ట్ ఇంకా R32, 32. ఓకే. రైట్ క్లిక్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఈ కార్నర్ కి ఎంత 65లో ఒక లెంత్ తీసుకొని ఇక్కడ ఆర్క్ ఎంత 15. ఈ 15 వేద్దాం. ముందుగా ఈ సెంటర్ లైన్ తీసుకుందాం ఒకటి. కోఆర్డినేటర్స్. ఓకే. ఇక్కడ నుంచి సైడ్ ఎంత 65 కదా, 65. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత R15 అన్నప్పుడు డయా 30 అవుతుంది కదా. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 15. ఓకేనా? ఇక్కడ ఎంత R15 కదా, సర్కిల్ R15. ఓకే. ఓకే. ఇప్పుడు లైన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంది లైన్, ట్యాంజెంట్ లైన్. ఇక్కడ ఒకటి, ఇలా ఒకటి ట్యాంజెంట్ లైన్ వస్తుంది కదా, లైన్ తీసుకొని
టాంజెంట్ లైన్ దీనికి టాంజెంట్ లైన్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఒకటి ఓకేనా రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనకు అవసరం లేని ఈ లైన్ ఏమి మనకి అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేసేది ఓకేనా ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఈ రేడియస్ ఎంత R32 ఓకేనా ఈ కాలం ఈ ఆర్క్ లో 32 ఓకే ఆర్క్ టాంజెంట్ 190 టు ఆర్క్ 2 ఎంటిటీస్ రేడియస్ ఎంత మనకు 32 ఓకేనా కారణం నుంచి ఈ కారణానికి ఓకే ప్లస్ సేమ్ టు కార్నర్ టు ఈ కార్నర్ సేమ్ ఓకేనా ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ ఒక లైన్ చెప్పా ఇక్కడ ఒక లైన్ ఉంది కదా ఆ లైన్ డ్రా చేద్దాం లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక ఎక్స్ట్రా ఉంది కాబట్టి ట్రిమ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఫిల్లెట్ ఎంత ఇక్కడ R12 ఓకే ఫిల్లెట్ 12 mm ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ట్రిమ్ అయింది కాబట్టి ట్రిమ్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ట్రిమ్ ని అన్సెలెక్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఓకే మళ్ళీ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా ఇప్పుడు మనకు అవసరం లేనిది రిమూవ్ చేసేసుకోవాలి మనం ఏది ఏది అవసరం లేదు మనకు చూద్దాం ఇక్కడ ఈ సర్కిల్ది ఈ ఆర్క్ ఉంది కదా ఈ ఆర్క్ మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి దాన్ని ట్రిమ్ చేసేసుకుందాం ఓకేనా ఇది మనకు అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసేసుకుందాం డివైడ్ బ్రేక్ రైట్ క్లిక్ తీసుకొని డివైడ్ ఇది ట్రిమ్ 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 ఓకేనా ఓకే నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా లేదు కాబట్టి మనకు ఇది కూడా ట్రిమ్ చేసేసుకుందాం ట్రిమ్ చేసేసుకొని ఈ సర్కిల్ నుంచి ఇక్కడ 20 నెక్స్ట్ ఇది 20 mm ఇది 4 mm థిక్నెస్ ఓకేనా అది ఇక్కడ తీసుకుందాం ముందుగా ఈ సెంటర్ లైన్ తీసుకున్నాం ఎంత 20 mm ఇదంతా 4 mm కాబట్టి ఆఫ్ సెట్ ఎంత 2 mm
మనకి ఒక సైడ్ వచ్చింది కదా, టూ సైడ్ కావాలంటే ఇక్కడ బోత్ సైడ్ అంటే టూ సైడ్ వస్తాయి అనమాట. టూ సైడ్ వచ్చేసిందా ఇలా ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి. తర్వాత మనకి అవసరం లేనిది ఇక్కడ ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే. వ్యవసాయం లేదు, వ్యవసాయం లేదు. ఇదేంటి? ఓకే. ప్రాబ్లం. ఓకే. ఇది అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? లైక్ 4 అయిపోయింది, ఆర్క్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. సో డైమెన్షన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? లేదు, మనకి ఈ డైమెన్షన్స్ ఇంకా మనకి కావాలి, ఇంకా థిక్నెస్, కలర్ కానీ స్కెచ్ కానీ మార్చుకోవచ్చు. ఒకసారి చూసుకుందాం. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ థిక్నెస్. ఓకేనా? సో ఈ లైన్లో మనకి అవసరం లేదు కాబట్టి దీనికి చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మనం కలర్ మార్చుకోవాలనుకుంటే సెలెక్ట్ కంట్రోల్ A ప్రెస్ చేసి ఇక్కడ వైర్ ఫ్రేమ్ కలర్స్ ఉంది కదా. సో మనం ఏ కలర్ పెట్టుకోవాలనుకుంటే ఆ కలర్ కదా. సో మనం ఈరోజు ఏది ఈ కలర్ సెలెక్ట్ తీసుకొని పెట్టాను. ఓకేనా? ఐసోమెట్రిక్ చూస్తే ఇలా కనిపిస్తుంది, టాప్ లో చూస్తే ఇలా కనిపిస్తుంది మనం. ఓకేనా? దీనికి డైమెన్షన్స్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు డ్రాఫ్టింగ్ డ్రాఫ్టింగ్కి వెళ్ళి స్మాల్ డైమెన్షన్స్ ముందుగా ఏది ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఎంత 36. నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 100. తర్వాత ఈ సర్కిల్ 40 తర్వాత ఈ ఆర్క్ 32. ఓకే. ఈ లెంత్ తర్వాత 4 ఓకే. నెక్స్ట్ ఆర్క్ 32. తర్వాత ఈ డయా 10. కానీ 4 హోల్స్, 4 హోల్స్ కాబట్టి 4. ఇప్పుడు నెక్స్ట్ ఇది డయా 26. ఇది 4 హోల్స్. సో ఈ డయా 26 అనేది 4 హోల్స్. డయా 10 అనేది లోపల అండర్ చిన్న స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి కదా, 20. అవి 4 హోల్స్ డయామీటర్ 10. ఈ 4 సర్కిల్స్ డయామీటర్ 26. ఓకే. ఒకసారి డైమెన్షన్స్ అన్ని చెక్ చేసుకుందాం.
140, 36, 140, 36, R32, 65, R32, 65 కదా. నెక్స్ట్ ఇది ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 65. ఓకే, ఇప్పుడు 65, 65. నెక్స్ట్ R15, R15, R15. ఓకే, నెక్స్ట్ 4 mm, నెక్స్ట్ 4 mm, నెక్స్ట్ ఆర్క్ 12 mm. ఓకే, 12 mm, R12, 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 R అంటే ఫిల్లెట్ అనమాట. ఇక్కడ ఫిల్లెట్ 12 mm, ఫిల్లెట్ 12 mm. సో ఇక్కడ 12 mm, 12 mm, 12 mm. ఓకేనా. ఇది R32 ఇటు సైడ్, ఇటు టాప్ R32 ఇక్కడ. సో ఫ్రెండ్స్, చూశారుగా ఈరోజు మనం ప్రాక్టీస్ చేసుకున్నది. సో ఈ కవులు ఈ యొక్క 2D డ్రాయింగ్ ఎలా చేశానో చూశారు కదా. సో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ మాస్టర్ క్రామ్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.